నమస్తే అందరికీ. నేను ఫిలోమినా. ఈరోజు ముఖ్యంగా మనము మాట్లాడుకోబోయేటువంటి అంశం వచ్చేసి ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ సురేష్ కుమార్ పెండెం గారి యొక్క జన్మదినము. అందుకనేసి ఆయన గురించి కొద్దిగా తెలుసుకుందాము. ఆయన వచ్చేసి కర్ణాటకలోని హుబ్లీ అనేటువంటి ఒక పట్టణంలో జన్మించారు 1966లో. వాళ్ళ తల్లిదండ్రులు, తండ్రి పేరు షడ్రక్, తల్లి గారి పేరు భారతీదేవి గారు. అయితే ఆయనకు ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ ఏంటంటే, ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, నలుగురు బ్రదర్స్ వీళ్ళు. చిన్నప్పటి నుంచి కూడా మంచిగా బాగా చదువుకొని ఒక మంచి స్టేజ్కి రావాలనేటువంటి ఆయన కోరిక అనమాట. అయితే చిన్నతనంలో ఆయన చదువుకుంటూనే జాబ్ చేసుకుంటూ ఉన్నతమైనటువంటి చదువులు చదివారనమాట. అంటే ఎంకామ్ ఎల్ఎల్బి చేశారు. తర్వాత ఒక బ్యాంకులో ఆయన జాబ్ చేశారు, బ్యాంక్ మేనేజర్గా ఉన్నారు. తర్వాత రియల్ ఎస్టేట్ వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలో కూడా జోనల్ ఇన్ఛార్జ్గా 5 రాష్ట్రాలలో ఆయన వర్క్ చేశారు 10 సంవత్సరాలు. ఇంకా ఆయనకు రియల్ ఎస్టేట్లో కూడా ఎంతో నాలెడ్జ్ ఉంది. అలాగే ఇంకా వచ్చేసి కొన్ని ఎంఎల్ఎం కంపెనీస్లలో కూడా వర్క్ చేశారు. తర్వాత ఒక ఎన్జిఓని స్టార్ట్ చేశారు, ఎస్కే హెల్పింగ్ హ్యాండ్స్ అనేటువంటి ఎన్జిఓని స్టార్ట్ చేశారు. ఆ యొక్క ఎన్జిఓ త్రూ ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేశారనమాట. అంటే పేద పిల్లలకి బుక్స్ కొనిచ్చటము, తర్వాత బ్యాగ్స్ కొనిచ్చడము, ఇంకా హెల్త్ క్యాంప్స్ పెట్టడము, ఐ డొనేషన్స్ క్యాంప్స్ పెట్టడము, అలాగే జైపూర్ నిమ్స్ ఇప్పించడము, పేదవారికి సాయం చేయడము, ఇలాగ ఎన్నో కార్యక్రమాలు చేశారనమాట. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి ఆ యొక్క ఇన్కంలోనే అదంతా చేస్తూ వచ్చారనమాట. తర్వాత సురేష్ కుమార్ గారికి అనిపించింది అనమాట, అంటే ఇలాగ నేను సహాయం చేసినప్పుడు వాళ్ళు ఆ సహాయాన్ని పొందుకుంటారు, అయితే కొన్ని రోజుల తర్వాత దాన్ని మర్చిపోతారు. కానీ వాళ్ళకి ఇంకా ఏదో చేయాలి, వాళ్ళు మర్చిపోకుండా వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళు బ్రతికేటట్లుగా ఏమైనా చేయాలని ఆయనకు ఒక ఆలోచన వచ్చిందనమాట. ఎందుకంటే ఆయన ఆల్రెడీ అడ్వకేట్గా ఉన్నారు, ఎల్ఎల్బి చేశారు కాబట్టి మానవ హక్కులు గురించినటువంటి ఒక ప్రత్యేకమైన సబ్జెక్టు కూడా ఆయన చదవటం జరిగింది. అలాగే ఈ యొక్క మానవ హక్కులు అనేటువంటి ఒక సంస్థను స్టార్ట్ చేశారనమాట. అంటే ఎన్జిఓ అనమాట. అది ఒక ట్రస్ట్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, అఖిల భారత మానవ హక్కుల పరిషత్ అనేటువంటి ఒక పేరుతో రిజిస్ట్రేషన్ చేశారనమాట. ఇది ఆల్ ఓవర్ ఇండియా రిజిస్ట్రేషన్. ఎక్కడి నుంచైనా, ఏ రాష్ట్రం నుంచైనా మెంబర్స్గా కావచ్చు, ఏ రాష్ట్రం నుంచైనా కూడా మన దగ్గర ఆ మెంబర్స్ అయ్యి అక్కడ వాళ్ళు హ్యూమన్ రైట్స్, సోషల్ సర్వీస్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇంకా ఆయన ఒక లీడర్గా ఉన్నటువంటి సమయంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయంటే, ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. అయినప్పటికీ కూడా ఆయన పడిపోకుండా తిరిగి మళ్ళీ ఆయన బిల్డప్ చేసుకుంటూ, ఆయన రీబిల్డప్ చేసుకుంటూ ముందుకు సాగుతూ వచ్చారు. అలాగే ఇక హ్యూమన్ రైట్స్లో కూడా అనేక మందిని లీడర్స్గా చేశారనమాట. ఎందుకంటే హ్యూమన్ రైట్స్ అనేటువంటి యొక్క అంశము ప్రతి ఒక్కరికి తెలియాలన్నమాట. హ్యూమన్ రైట్స్ భారత రాజ్యాంగంలోని హ్యూమన్ రైట్స్, ఆ మానవ హక్కులు ఏంటి, మన ఫండమెంటల్ రైట్స్ ఏంటి అని తెలుసుకున్నప్పుడు ఎక్కడ అన్యాయం జరిగింది, ఎక్కడ హక్కు ఉల్లంఘన జరిగింది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుసుకొని మన సమస్యలను మనమే పరిష్కరించుకోవచ్చు. ఏది న్యాయము, ఏది అన్యాయము కూడా మనకు తెలియటానికి ఆస్కారం ఉంది. కాబట్టి సురేష్ కుమార్ గారు ఏం చేశారంటే, ఆ యొక్క హ్యూమన్ రైట్స్ సంస్థ స్థాపించినప్పటి నుంచి ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇచ్చారనమాట. యొక్క సదస్సులు కండక్ట్ చేశారంటే, మానవ హక్కులకు సంబంధించినటువంటి సదస్సులు, హ్యూమన్ రైట్స్ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని, హక్కుల గురించి, తర్వాత మనకు ఉన్నటువంటి చట్టాల గురించి, ఎలాంటి అన్యాయాలను మనం ఎదుర్కోవాలి, ఎలాంటి సిచ్యువేషన్స్ జరిగితే ఆ యొక్క పరిస్థితులను మనం ప్రశ్నించాలి అనేటువంటి ఆ యొక్క అంశాలపైన ఎన్నో సదస్సులు జరపడం జరిగిందనమాట. ఇప్పటికీ కూడా ఎంతో మందికి అవేర్నెస్ ఇస్తూ ఉన్నారు. అలాగే ఎంతో మందిని కూడా లీడర్స్గా చేశారు. లీడర్స్ అందరూ కూడా ఇప్పుడు హ్యూమన్ రైట్స్లో ఉన్నారు. వాళ్ళంతా కూడా మంచిగా ఎక్సలెంట్గా చేస్తున్నారండి. అంటే ఎక్కడ అన్యాయాలు జరిగినా ఆ యొక్క అన్యాయాల గురించి ప్రశ్నించడము, మాట్లాడటము, వాళ్ళకి న్యాయం చేయటము, ఇలాగ చేస్తూ ఉన్నారనమాట. అలాగే సార్ కూడా అడ్వకేట్గా ఉన్నారు కాబట్టి ఆయన దగ్గరికి వచ్చేటువంటి ఆ యొక్క సమస్యలు ఏముంటాయి అవన్నీ కూడా లీగల్గా వాళ్ళకి ఏం న్యాయం చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా ఆయన కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. మీ అందరూ కూడా హ్యూమన్ రైట్స్లో ఉన్నటువంటి మీ అందరికీ కూడా సహకారాలు ఎంతగానో ఉన్నాయి. ఇప్పటి వరకు మీరంతా కూడా డాక్టర్ సురేష్ కుమార్ గారిని ఎంతగానో ఆదరించారు. దీన్ని బట్టి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక ఈ యొక్క మాటలు నేను మాట్లాడటానికి నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ యొక్క సమయంలో అవకాశం దొరికింది. అలాగే ఆయన గురించి నేను మాట్లాడడం అనేటువంటిది ఇది నా యొక్క భాగ్యంగా నేను తలస్తున్నాను. నేను ఆయన యొక్క వైఫ్ కావటము నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్.